ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు తన వాక్కును నీకు ప్రకటన చేస్తూ నీకు కొన్ని సంగతులను గూర్చి నేర్పిస్తూ ఉన్నారు. నీ జీవితంలో దేవుడు నీవు నేర్చుకొనిన ప్రతి దాని నుంచి కూడా నీవు ఆశీర్వదింపబడిన వానివై జీవించవలనని దేవుని సంకల్పమై ఉన్నది. కనుక నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఇక్కడ నేడు నేను నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో ఈ మాటలు నీకు ఎప్పటికీ కూడా నీ హృదయంలో ఉండాలి. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు, అద్వితీయుడగు యెహోవా. కాబట్టి నువ్వు దేవుని చిత్త ప్రకారము, దేవుని సంకల్పములను, దేవుని కట్టడలను, దేవుని న్యాయ విధులను కూడా నీ హృదయమందు భద్రము చేసుకోవాలి. ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞ ఉన్నది. ఎందుకనగా నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. ఎందుకు నీకు ఇవి ఉపయోగపడతాయి అంటే నీ జీవితమునకు అవి దీపమునయ్యున్నవి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది అని భక్తులు చెప్పిన మాటలను నీవు జ్ఞాపకం చేసుకొని దేవుని మాటలను ఎల్లవేళలా కూడా నీ హృదయమందు నీవు భద్రము చేసుకొని నీవు ఆ వాక్య ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేయాలి. నీ పిల్లలకు నేర్పించాలి. ఎందుకంటే నేర్పించుట వలన వారు సన్మార్గమందు జీవించగలుగుతారు. ఎందుకంటే వారికి ఏది దుర్మార్గమో ఏది సన్మార్గమో వారికి తెలియదు కనుక నీ పని ఏమిటి అనగా సన్మార్గమందు వారిని నడిపించుట, సన్మార్గమును గూర్చి వారికి బోధించుట నీ పని అయి ఉన్నది. అందుకనే దేవాది దేవుడు నీకు నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, దేవుని మాట ప్రకారము అడుగులు వేయగలిగిన, జీవించగలిగిన ఆ యోగ్యతను, కృపని ప్రసాదించమని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. 40 సంవత్సరములు అరణ్యములో తిరిగిన తరువాత ఇజ్రాయేలీలు 2వ తరం వారు ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించబోతున్నారు. అయితే వారు తమ దృష్టిని దేవునిపై కేంద్రీకరించినప్పుడు మాత్రమే విజయం సాధించగలరు అన్న సంగతి దేవాది దేవునికి తెలుసు గనక ఇట్టి గొప్ప ప్రణాళికలను, చాలా ప్రయోజనార్థకమైన సంగతులను వారికి దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి నేస్తమా, నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ కుటుంబంలో కూడా ఈ ఉన్నతమైన సంగతులను, దేవుని యందలి భయమును, భక్తిని నీవు నేర్చుకొని నీ పిల్లలకు నేర్పించి నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నీవు నడిపించుకొనుట అది నీ పని అయి ఉన్నది. దేవుడు తప్పకుండా తన సంకల్పములలో నీవు నిలవబడాలనే ఆశ నీకున్నట్లయితే నీ బ్రతుకును, నీ కుటుంబమును ఎంతో ఉన్నతముగా దేవుడు ఆశీర్వదిస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము తండ్రి. అందరికీ నీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో ప్రతి హృదయాన్ని తృప్తిపరిచి మీ కృపలో భద్రపరిచి కాపాడమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి నాయన. మా ప్రియుల కుటుంబంలో బిడ్డలకి నాయన ఉన్నతమైన భవిష్యత్తులు ప్రసాదించండి. సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి నాయన. బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించి మీ కౌగిటిలో భద్రపరిచి కాపాడమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. సమాధానకర్తయగు దేవుడు మీ కుటుంబ జీవితంలో సమాధానమును అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.